అందరికీ నమస్కారం. ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలకు స్వాగతం, సుస్వాగతం. ఈ వారం అంతా మనం తెలంగాణ రంగారెడ్డి వంటకాన్ని చూస్తున్నాం కదండి. మరి ఇందులో భాగంగా ఈ రోజు కూడా మరో 2 టేస్టీ రెసిపీస్ తో ప్రశాంతి గారు రెడీగా ఉన్నారు. మరి ఏ వంటకాలు పరిచయం చేస్తున్నారో ఆవిడ్ని అడిగి తెలుసుకుందాం. హాయ్ ప్రశాంతి గారు. హలో అండి మాధురి గారు. ఓకే, సో ప్రశాంతి గారు ఇప్పుడు కాస్త మీరు ఫ్రీ అయ్యారా? ఓకే, కొత్త అది ఇది ఏం లేదు. ఓకే, ఫస్ట్ టైం వంటలు చేస్తున్నాను నేను ఇలా ఈ ప్లాట్ఫామ్ కి వచ్చి అని చెప్పేసి అన్నారు. ఫస్ట్ కొంచెం టెన్షన్ ఉండింది, ఇప్పుడు ఓకే అండి. నేను పెద్ద భయపెట్టలేదు అనుకుంటా, నా గొప్పతనం అది. ఓకే, జస్ట్ కిడింగ్. ఇప్పుడు మరి ఫస్ట్ ఏ వంట పరిచయం చేస్తున్నారు? ఈ బేజా ఫ్రై అండి. సో అయితే ఈ బేజా ఫ్రైని ఇప్పుడు తెలుగులో చెప్పండి. మెదడు ఫ్రై అండి. వేపుడు. బేజా ఫ్రై అంటే పెద్ద అనిపించట్లేదు, కానీ మెదడు ఫ్రై అంటే పాటలుగా మనం తింటున్నామా ఇలాగా అని చెప్పేసి భయం వేస్తుంది. అప్పుడప్పుడు మన మీద మనకి వార్నియం ఇది కూడా తినేస్తున్నామా మనం అనిపిస్తుంది కదా. మీకు అలా అనిపించే సందర్భాలు ఏమున్నాయో చెప్పండి. అంటే ఇంకా అలవాటు అయిపోయింది కదండి తినడం. అవునా? సో అంత అందులో ఉండే ఆ ఇంటెస్టైన్స్ ని అవన్నీ తింటూ బాబోయ్ రాక్షసులం అయిపోతున్నాం. సో దేన్ని ఏ రకంగా పలికితే బాగుంటుందో ఆ రకంగానే పలుకుదాం. మన తెలుగుకి ఏ మాత్రం అనువదించుకోవద్దు, చాలా భయం వేస్తుంది మన మీద మనకి. ఓకే, ఇప్పుడు మనం బేజా ఫ్రై రెడీ చేసుకుంటున్నాం. ఫ్రై అండి. ఓకే, మరి చేసుకుందామా అండి బేజా ఫ్రై. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. బేజా ఫ్రై తయారీకి కావలసిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఓ నాయనట్టు చూడాలంటేనే భయం వేస్తుంది. సేమ్ మనిషి మెదడు కూడా అలానే ఉంటుంది కదా. వద్దండి కదా, నేను ఎక్కడికో వెళ్ళిపోతున్నాను, వద్దు. దాన్ని చూడకుండా ఉంటేనే బెస్ట్. సో నేనైతే ఎప్పుడు చేయడం చూడలేదు, టేస్ట్ కూడా చేయలేదు. ఓకేనా, టేస్ట్ మాట దేవుడు ఎరుగు, చూడలేదు అనమాట. ఓకే, ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. మరి ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ స్టవ్ వెలిగించుకుని ఓకే ఒక ప్యాన్ లో కొంచెం వాటర్ తీసుకుందాము. అవునా, ఏం బాయిల్ చేస్తున్నాం మనం ఇప్పుడు? బ్రెయిన్స్ బాయిల్ చేసి పెట్టుకుందాం. బ్రెయిన్ బాయిల్ చేస్తున్నాము. ఓకే, ఈ వాటర్ బాయిల్ అయ్యే లోపు ఏమైనా చేయొచ్చా మనము వేరే స్టవ్ మీద? ఆనియన్స్ వేపేసుకుందాం. అవి వేపుకోవచ్చు. సరే, ఈ స్టవ్ కూడా ఆన్ చేస్తాం. సరే, అయితే మనకి అది అయ్యేలోపు ఇక్కడ మరి ఆయిల్ వేసేసుకొని మిగతా మనం ఫ్రై చేసేసుకోవచ్చు. కాజు బేజా ఫ్రై కాబట్టి కొంచెం కాజు వేపేసుకుందాం ఫస్ట్. అంటే ఇది ఉత్తిగా చేస్తే బాగుంటుందా, దీనికి ఏదైనా యాడ్ చేస్తే బాగుంటుందా? యాడ్ చేయడం అంటే ఇప్పుడు మనం కాజు యాడ్ చేసాము, సో ఇంకా అలాంటివి ఏమేమైతే బాగుంటుంది ఈ రెసిపీకి? కాజు వేస్తేనే బాగుంటుంది. కాజు తోటి బాగుంటుందా? సరే, తీసి పక్కన పెట్టేసుకోవాలా? కాజు పక్కన పెట్టేసుకో. అంటే ఇది ఫర్ గార్నిషింగ్? లేదండి, అంటే కర్రీలో ఇంక్లూడెడే, కానీ ఏంటంటే ఫస్ట్ ఫ్రై చేసుకుంటే అది కాజులో పచ్చి వాసన పోతుంది కదా. సో అలాంటప్పుడు దీంతో పాటు ఇంకా సెపరేట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు కదా, 1 by 1 బ్యాక్ టు బ్యాక్ వేసేసుకోవచ్చు. ఓకే, అక్కడ బాయిల్ అవుతుంది కదా, ఈ లోపు ఏం చేస్తారు మీరు? ఇది ఎంతసేపట్లో అవుతుంది? మనకి ఎలా తెలుస్తుంది రెడీ అయినట్టు? తెలిసిపోతుందండి, కుక్ అయినట్టు తెలిసిపోతుంది. మినిమం అంటే అప్రాక్సిమేట్ గా ఎంత టైం పడుతుంది అంటారు? 2-5 minutes. అంతేనా? చాలా తొందరగా అయిపోతుంది. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుందాము. ఇది కాజు బౌల్ ఇస్తారా? ఇది తీసేస్తాను నేను. స్పూన్ కూడా ఇప్పుడు అందులోనే ఇంకో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని ఆనియన్స్ వేపేసుకుందాం. ఫస్ట్ సాజీరా వేగినాక ఆనియన్స్. ఓకే,
ఇంత పచ్చిమిర్చి, ఇప్పుడు ఇది కలర్ చేంజ్ అయిపోయింది, తెలిసిపోతుందండి మనకి. ఇప్పుడు పర్ఫెక్ట్ గా తెలుస్తుంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఇందులో ఏం వేస్తున్నారు? అందులో కొంచెం కొత్తిమీర, దీన్ని పీసెస్ కింద ఏమైనా చేసుకోవాలంటారా బేజాని? ఇది బాయిల్ అయినాక బార్ చేసి తర్వాత పీసెస్ కట్ చేసేసుకో. ఓకే, నార్మల్గా స్పూన్తో చేసేస్తే వచ్చేస్తుందా? ఇప్పుడు అందులో ఆల్రెడీ సాల్ట్ కొంచెం వేసాము, చూసుకొని వేసుకుంటే సరిపోతుంది. సో ఇందులో కూడా మనం సాల్ట్ వేసుకున్నాం, కొంచెం కారం, పసుపు. ఓకే, కుక్ అయిపోయింది. మనం అవి వాటర్ తీసేసి ఇది తీసేసుకుందాం సపరేట్గా. స్టవ్ ఆఫ్ చేసేస్తాం. ఇప్పుడు ఇది పీసెస్గా కట్ చేసుకొని అందులోకి వేసేసుకుందాం. ఇలా అంటే కట్ అయిపోతాయి పీసెస్. ఇందులో కొంచెం కారం, గరం మసాలా, ఓకే, ధనియాల పొడి. ఇది కొంచెం చూసుకొని స్లోగా కలుపుకోవాలి, లేకపోతే అంత స్మాష్ అయిపోతుంది. సో ఇది ఇలా పీసెస్గా ఉంటే ఇందులోకి కాజు వేసేసుకుందాం. ఓకే, వేసాను. ఏంటంటే కొంచెం సేపు వేగితే ఆ కాజు కూడా కొంచెం ఉప్పు కారం అని పడతాయి. రెడీ అండి. ఇంకా డిష్ సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సరే. ఓకే, కానీ చాలా ఈజీగా అయిపోతుంది కదా ఈ రెసిపీ. చాలా ఈజీ అండి. కొత్తిమీరతో గార్నిష్. చూసారు కదండి, తెలంగాణ స్పెషల్ బేజా ఫ్రై రెడీ అయిపోయింది. మరి తయారీకి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. బేజా ఫ్రై తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: బేజా 1 కప్పు, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు 1 కప్పు, సాజీరా 1 టేబుల్ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి 4, కొత్తిమీర కొద్దిగా, పసుపు 1/2 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా. బేజా ఫ్రై తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నీళ్లు పోసి వేడి చేసుకోవాలి. తర్వాత అందులో బేజా వేసి ఉడికించుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె పోసి వేడయ్యాక జీడిపప్పు వేసి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే పాన్ లో షాజీరా, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉప్పు, పసుపు, ఉడికించిన బేజా, కారం, గరం మసాలా, ధనియాల పొడి వేసి బాగా ఫ్రై చేసుకుని చివరిగా వేయించుకున్న జీడిపప్పు వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని పైనుంచి కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే బేజా ఫ్రై రెడీ. బేజా ఫ్రై తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. టేస్ట్ చేద్దామా? తీసుకోండి స్పూన్. బాగుంది, చాలా సాఫ్ట్గా. చికెన్ పీస్ మనకి ఏ విధంగా అయితే ఉంటుందో అలానే మనకి పీసెస్ వైజ్ గానే ఉంది కాబట్టి సో సాఫ్ట్ గా బాగుంది. సో ఫస్ట్ టైం తినాలి అనుకున్న వాళ్ళు ఒకసారి ట్రై చేయొచ్చు, బాగానే ఉంది.
డిసప్పాయింట్ అయితే అవ్వరు, నచ్చుతుంది కదా, నచ్చుతుంది. మీరు బాగా చేశారు కూడా. నెక్స్ట్ ఏమంటే పరిచయం చేస్తున్నారు? పేనీ స్వీట్ అండి. మరి నేర్చుకుందామా పేనీ స్వీట్? మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. పేనీ స్వీట్ తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో పేనీలు అంటే ఇక్కడ బాగా ఫేమస్ కదా, హైదరాబాద్ లో ఫేమస్ అండి పేనీలు. అవును. సో స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేద్దామండి. ముందు ఏం రెండు ఆన్ చేసి పెట్టేసుకుందాం. ఒకటి డీప్ ఫ్రై. ఇది వైట్ పేనీ, ఇది రోస్ట్ చేసుకోవాలండి. ఓకే, మీరు రెండు ఆన్ చేయమన్నారు కదా, ఇది దేనికోసం? అందులో షుగర్ సిరప్ చేసుకుంటాం. ఫస్ట్ అందులో కొంచెం గీ వేసుకుని డ్రై ఫ్రూట్స్ వేయించేసుకుంటాం. పేనీలు మనకి ఇలాగే రౌండ్ గానే దొరుకుతాయి. ఇందులో కలర్స్ ఉంటాయా అండి? లేదండి, ఒకటే కలర్, సింగిల్ కలర్. ఇదండి పేనీ. దీని ఇంకా ఇది సైజ్ స్వీట్స్ షాప్స్ ని బట్టి సైజెస్ లో దొరుకుతాయి మనకి. ఇప్పుడు డీప్ ఫ్రై చేస్తాం కదా, మనం విడిపోవా? ఏం లేదండి, ఏం లేదు. సో అయితే మీరు పుట్టి పెరిగింది అంతా ఇక్కడే, మెట్టినింట్లో అడుగు పెట్టింది ఇక్కడే. సో అప్పటికి ఇప్పటికి చేంజ్ కానీ ప్లేసెస్ ఏమన్నా ఉన్నాయా? బాగా చేంజ్ అయిన ప్లేసెస్ ఏమున్నాయి? ఆల్మోస్ట్ హైదరాబాద్ మొత్తం మారిపోయిందండి. చేంజ్ కాలేనివి ఏమన్నా ఉన్నాయా? అసలు హోల్ సిటీ చేంజ్ అవ్వలేదండి. చేంజ్ అవ్వలేదు. అప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు అలాగే ఉంది. ఓకే. ఇంకా ఏంటంటే యాక్చువల్లీ మా ఫ్యామిలీ బిజినెస్ స్వీట్స్ అండి, స్వీట్ షాప్స్ ఉన్నాయి మాకు. ఓకే, ఇప్పటికీ ఉన్నాయా? ఇంకా 11 స్టోర్స్ ఉన్నాయండి మాకు, పరంపర స్వీట్స్ అని. ఓకే, మొత్తం అంతా కూడా దేశీ స్వీట్స్ అనుకుంటా కదా అవన్నీ? ఆల్ అండి. ఓకే, మాకు మా స్వీట్ షాప్స్ లో గీ స్వీట్స్, కోవా స్వీట్స్, మళ్ళీ బెంగాలీ స్వీట్స్, అన్ని స్వీట్స్ దొరుకుతాయి. ఓకే, అంటే మాస్టర్స్ ని ఆ ప్లేసెస్ నుంచి తీసుకొచ్చి రోజుకి ఎన్ని వందల కిలోలు సేల్ అవుతూ ఉంటాయి? 11 స్టోర్స్ కాబట్టి ఇంకా సీజన్ ని బట్టి వేరీ అవుతూ ఉంటాయి. ఓకే, అసలు నాన్ సీజన్ అంటూ ఉంటుందా అండి స్వీట్స్ లలో? సీజన్ అంటే రాఖీ, దివాళీ, దసరా బాగా సేల్ అవుతుంది అప్పుడు. ఓకే, అందులోకి తీసేసుకుందాము. ఇప్పుడు ఇది 1 kg పేనీ తీసుకుంటే మనకి 1 kg షుగర్ పడుతుందండి. ఓకే, మళ్ళీ ఒక 6 glasses వాటర్ పడుతుంది. ఓకే, ఇప్పుడు ఇది 250 grams, సో దీనికి 250 grams షుగర్ పడుతుంది. ఓకే, ఇప్పుడు ఇందులో షుగర్ సిరప్ చేసేసుకుందాము. దీనికి ఇప్పుడు 250 grams కాబట్టి 1.5 glass వాటర్ అవుతే సరిపోతుంది. అప్రాక్స్గా 1.5 glass వాటర్ పోసుకొని సిరప్ చేసేసుకుందాం. వాటర్ కూడా తొందరగా హీట్ అయిపోతుంది. మనం షుగర్ వేసేసుకుందాం. ఈ షుగర్ పాకం అన్నది ఏ విధంగా రావాలి? పాకం అదేం లేదండి, జస్ట్ షుగర్ మెల్ట్ అయిపోతే చాలు మనకి. సో మీరు స్వీట్స్ లలో ఏవి బాగా చేస్తారు? అందరూ చేసేవి కాకుండా కొంచెం మీరు? యాక్చువల్లీ ఈ డిష్ కూడా ఎవరికి తెలీదు. పేనీ స్వీట్ చాలా తక్కువ మందికి తెలుసు. ఇది హైదరాబాద్ లో నాకు తెలిసి అంటే ఓల్డ్ సిటీ వాళ్ళకే తెలుసు ఈ స్వీట్. మామూలుగా పాలల్లో వేసుకుని తింటారేమో కదా? నార్మల్ గా జస్ట్ ఇలా డైరెక్ట్ మిల్క్ షుగర్ యాడ్ చేసేసుకొని తినేస్తారు. బ్రేక్ఫాస్ట్ గా బాగుంటుంది. ఇప్పుడు ఇలా చేసుకుంటే 1 week అయినా ఉంటదండి ఈ స్వీట్. ఓహో, ఓకే. మనకి ఇప్పుడు ఆయిల్ కూడా వేడైతే అవి డైరెక్ట్ గా డీప్ ఫ్రై చేసేసుకోవచ్చు. ఆయిల్ వేడైంది, ఇందులో కొంచెం మనం గీ యాడ్ చేసుకుందాం. ఆయిల్ లో చిట్పట్లు ఆడదా అండి? ఏం లేదండి, చేసుకొని ఇది ఫ్రై చేసేసుకుందాం.
మెల్ట్ అయిపోయిందండి షుగర్. అయిపోయింది, అది రెడీగా ఉంది. అందులో ఇలాచీ పౌడర్, కోవా అండి, ఇది పచ్చికోవా. పచ్చి కోవా. కోవా కూడా అందులోనే షుగర్ సిరప్లో వేసేసుకుంటాం. కొంచెం సిమ్ చేసేయండి. ఆ కలర్ అంటే జస్ట్ రోస్ట్ చేసుకోవడానికి, డీప్ ఫ్రై. ఈ కోవా కూడా బాయిల్ అవ్వాలా అండి ఇందులో? ఏం లేదండి, జస్ట్ అంటే మిక్స్ అవ్వడానికి చాలు. ఇంకా అలా కొంచెం పీసెస్ ఉంటేనే మనకి నోటికి తగులుతుంది తినేప్పుడు. ఇది బౌల్లోకి తీసేసుకుందామా? తీసేసుకో. యాక్చువల్గా సగం నెయ్యి సగం ఆయిల్ రెండిట్లోనే చేసుకోవాలి. ఆర్డర్ ఇస్తే వాళ్ళు రోస్ట్ చేసి కూడా ఇస్తారు మనకి. స్వీట్ షాప్స్ లో వాళ్ళకి ఫస్టే చెప్పేస్తే మాకు ఇంత క్వాంటిటీ కావాలి అని అంటే రోస్ట్ చేసి ఇస్తారు. ఓకే. తక్కువ క్వాంటిటీ అయితే ఇవ్వరు. ఎక్కువ క్వాంటిటీస్ లో మనకి ఏమైనా పార్టీస్ ఫంక్షన్స్ ఉన్నాయి, రోస్టెడ్ పేనీ కావాలి అంటే అవైలబుల్ గా ఉంటుంది. ఓకే. సో చూడండి, ఇది మనకి కోవా అంతా ఇది ఆర్పేసేయండి. ఇంకా ఓకే, ఇప్పుడు చెప్పండి, మనకి రెడీ అయిపోయినాయి కదా? రెడీ అయిపోయిందండి. ఇప్పుడు సిరప్ రెడీగా ఉంది. మనం పేనీ రోస్ట్ చేసి పెట్టేసుకున్నాం. ఇప్పుడు ఆ పేనీ ఇందులోకి షిఫ్ట్ చేసేసుకుందాం. కొంచెం 5 minutes ఆగితే ఏంటంటే అది మొత్తం పీల్ చేసుకుంటుంది ఆ సిరప్ అంతా, షుగర్ సిరప్ అంతా. దీనిపైన డ్రై ఫ్రూట్స్ గార్నిష్. వేడివేడిగా పేనీ స్వీట్ రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. పేనీ స్వీట్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: నెయ్యి 1 కప్పు, డ్రై ఫ్రూట్స్ 1 కప్పు, పేనీలు 1 కప్పు, పంచదార 1 కప్పు, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్, పచ్చికోవా 1 కప్పు. పేనీ స్వీట్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రై కి నూనె వేడి చేసుకోవాలి. తర్వాత మరో స్టవ్ ఆన్ చేసి నెయ్యి వేసి వేడి చేసుకోవాలి. నెయ్యి కరిగాక అందులో జీడిపప్పు, బాదం వేసి వేయించుకుని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్ లో కొద్దిగా నీళ్లు, పంచదార, యాలకుల పొడి, పచ్చికోవా వేసి కరిగించుకోవాలి. తర్వాత వేడి నూనెలో పేనీలను వేసి డీప్ ఫ్రై చేసుకుని ఒక బౌల్లోకి తీసుకుని, తర్వాత ఆ పేనీని పంచదార మిశ్రమంలో వేసి అద్ది సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి వేయించిన జీడిపప్పు, బాదం వేసి సర్వ్ చేసుకుంటే పేనీ స్వీట్ రెడీ. పేనీ స్వీట్ తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసారు కదా? ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. టేస్ట్ చేద్దామా? చాలా బాగుంది. సేమియా కంటే ఈ స్వీట్ చాలా బాగుందండి కదా? చాలా బాగుంది. రీప్లేస్ చేసేసేయచ్చు మనం దీనికి. అండ్ ఈజీగా మనం డీప్ ఫ్రై చేసుకుంటే షుగర్ సిరప్ లో యాడ్ చేసేసుకుంటే అలాగే మీరు అన్న డీప్ ఫ్రై చేసినవి మనకి దొరుకుతున్నాయని, సో చాలా ఈజీగా షుగర్ సిరప్ తెచ్చుకొని మీరు వేసేసుకుంటాం. కానీ షుగర్ సిరప్ తో పాటు మీరు కోవా కూడా యాడ్ చేశారు కదా, దానివల్ల ఇంకా టేస్ట్ బాగుంది. కోవా దొరకకపోతే మీ మిల్క్ మేడ్ కూడా వేసేసుకోవచ్చు. ఓకే, పైనుండి మిల్క్ మేడ్ అంటే సిరప్ లో వేసుకోకుండా పైనుండి మిల్క్ మేడ్ వేసేసుకుంటే సేమ్ టేస్ట్ వస్తుంది. ఓకే,
సో ప్రశాంతి గారు చాలా టేస్టీ వంటకాన్ని మాకు పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. చూసారు కదా అండి, ప్రశాంతి గారు మనకి పరిచయం చేసిన తెలంగాణ రంగారెడ్డి స్పెషల్స్ రెండిటికి రెండు చాలా చాలా బాగున్నాయి. ఒకటి వచ్చేసి బేజా ఫ్రై, అలాగే పేనీ స్వీట్. మరి మీరు ఖచ్చితంగా ట్రై చేసి మీ ఇంటిలి చేత శభాష్ అనిపించుకోండి. ఇవ్వండి ఇవాల్టి తెలంగాణ రంగారెడ్డి స్పెషల్ వంటకాలు. రేపు కూడా మరో 2 చక్కటి రుచులతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ బాయ్.